జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో సప్తకోశ శుద్ధిని గురించి తెలుసుకున్నారు. సప్తకోశ శుద్ధి మానవ దేహంలో క్రింద నుండి పై వరకు 7 కోశాలు ఉన్నాయి. ఒక్కొక్క కోశాన్ని శుద్ధి చేసుకుంటూ పోతే అంతిమంగా ఆత్మస్థితికి చేరే అవకాశం ఉంటుంది. అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే 7 కోశాలలో ఏ కోశం సరిగా శుద్ధి కాకపోయినా జీవిత పరమార్థం నెరవేరే ప్రసక్తే లేదు. ఆధ్యాత్మికత అనేది చాలా సంక్లిష్టంగా ఉంటుంది. దానిని గురించి సూక్ష్మంగా అవగాహన చేసుకోకుండా పొరపాటున బలవంతంగా సాధన చేసేటట్లయితే సత్ఫలితం రాకపోగా దుష్ఫలితం వస్తుంది. ఆధ్యాత్మికత అంతా కూడా అశాస్త్రీయంగా ఉండటం వల్ల సాధకులకు సత్ఫలితం రాకపోగా ఎక్కువ మంది తీవ్రంగా నష్టపోతున్నారు. బాహ్యముఖ ప్రయాణం బలీయంగా ఉండి ఎవరు సాధన చేసినా అది చాలా ప్రమాదకరం. ప్రస్తుతం సామాజిక పరిస్థితులు కూడా దుర్భరంగా ఉన్నాయి. చుట్టూ నెగిటివ్ ఫోర్సెస్ విపరీతంగా మనిషిని వేధిస్తూ ఉన్నాయి. వ్యక్తుల మధ్య సరైనటువంటి సంబంధాలు ఉండటం లేదు. ఆర్థిక వనరులే ఆధిక్యతను సంతరించుకుంటున్నాయి. ధర్మం అడుగంటిపోతుంది. అధర్మం తారాస్థాయికి చేరుతుంది. వనరులు విపరీతంగా హరించుకుపోతున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఆధ్యాత్మికతను బలవంతంగా చెవిలో నూరిపోసినా అది అనుభవంలోకి వచ్చే ప్రసక్తి లేదు. మీరందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, జ్ఞానం లేకుండా సాధన కొనసాగించకూడదు. జ్ఞానం మాత్రమే ఉండి సాధన లేకపోయినా ప్రమాదకరం. ఒకవైపు జ్ఞానం ఉండాలి, మరొక వైపు తప్పనిసరిగా సాధన ఉండాలి. ఆ జ్ఞానం శాస్త్రయుక్తంగా ఉంటేనే సత్ఫలితం వస్తుంది. ఉపనిషత్తుల సారాన్ని స్వచ్ఛంగా అందించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. సనాతన ఋషులు అందించినటువంటి ఉపనిషత్తుల సారానికి నవీన శాస్త్రీయతను మేళవించాలి. మనస్తత్వాన్ని, తత్వాన్ని, లౌక్యాన్ని కూడా కలపాలి. సమగ్రంగా సంపూర్ణంగా ఉంటేనే సత్ఫలితం వస్తుంది. కాబట్టి క్రీస్తు పూర్వం నాటి పరిస్థితులు వేరు, నవీన ఆధునిక కాలంలో కొనసాగేటటువంటి పరిస్థితులు వేరు. ఇవన్నీ తెలియకుండా ఆధ్యాత్మికత పేరుతో ఆకర్షింపబడి గదులకే పరిమితమై కఠోర సాధన చేస్తే చాలా ప్రమాదకరం. సున్నితమైన, విలువైన, సూక్ష్మమైన, అనంతమైనటువంటి మేధస్సుపై బలవంతపు ప్రయోగాలు చేయకూడదు. నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత చాలామంది వ్యక్తుల్ని పరిశీలించడం జరిగింది. మా శిక్షణా తరగతులకు హాజరయ్యేటటువంటి సాధకులను కూడా నేను గమనిస్తూ వస్తున్నాను. శిక్షణ కొనసాగుతున్నంతకాలం ఏదో ఒక మత్తులో ఉంటారు, భ్రమలో ఉంటారు, భ్రాంతిలో ఉంటారు. మరొక మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మిక పిచ్చిలో ఉంటారు. శిక్షణ పూర్తయిన తర్వాత కుటుంబ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు వ్యతిరేకంగా, ప్రతికూలంగా ఉండటం వల్ల మరలా వాళ్ళు మామూలు స్థితికి వస్తున్నారు. ఆధ్యాత్మికత ఒక్కటే ప్రపంచానికి సమూల శాశ్వత పరిష్కారం కానే కాదు. సామాజిక పరిస్థితులు కడు దుర్భరంగా ఉండి అడుగడుగున మనిషి సమస్యల తోరణంలో బంధించబడుతున్నప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని అందించినప్పటికీ అది అనుభవంలోకి రాదు కదా. అనుభవంలోకి రావాలనే భావంతో కఠోరంగా సాధన చేస్తే ఏమవుతుంది ఆలోచించండి. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకున్న తర్వాతనే నేను కొన్ని
వాస్తవ విషయాలను ప్రపంచానికి అందించాలనేటటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాలకు శ్రీకారం గావించడం జరిగింది. ఈరోజు అత్యంత కీలకమైన విషయాన్ని గురించి మీరు తెలుసుకోబోతున్నారు. అదేమిటంటే నేను మేను లేదా మేను నేను. మేను అంటే వేదాంత పరిభాషలో భౌతిక దేహం. నేను అంటే ఒక దేహానికే పరిమితమైనటువంటి ఆత్మ. ఆ నేనును దేహాత్మ అంటారు, జీవాత్మ అంటారు, అహం అని కూడా అంటారు. అహం అనేది స్వచ్ఛంగా ఉంటుంది. అది సంకల్పంతో కలిసినప్పుడు జీవుడిగా మారుతుంది. ఆ సంకల్పం నెరవేరటం కోసం జీవుడికి తప్పనిసరిగా శరీరం కావాలి. ఆ జీవుడి ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి భౌతిక దేహాన్ని వేదాంతపరంగా మేను అంటారు. చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందినటువంటి వ్యక్తుల్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళు నేను 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 అనేటటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. నేను ఎవరు, నేను ఎక్కడి నుండి వచ్చాను, ఈ చరాచర జగత్తు ఎక్కడి నుండి వచ్చింది, ఎందులో లయమైపోతుంది, మానవ జీవితానికి అర్థమేమిటి, పరమార్థమేమిటి, పుట్టుకకు ముందు నేను ఎలా ఉంటుంది, మరణించిన తర్వాత నేను ఏమైపోతుంది, పుట్టుక నుండి మరణం వరకు జీవితంలో జరిగేటటువంటి కార్యక్రమాలేమిటి, బంధాలేమిటి, అనుబంధాలేమిటి, ఆస్తులేమిటి, అంతస్తులేమిటి, భార్య ఏమిటి, బిడ్డలేమిటి, సంసారం ఏమిటి, రాబడి ఏమిటి, ఖర్చు ఏమిటి, కార్యక్రమాలు ఏమిటి, ఇటువంటి విషయాల మొత్తాన్ని గురించి సమూలంగా తెలుసుకోవాలంటే ముందు మేనును గురించి అవగాహన ఉండాలి. ఆ మేనుకు ఆధారమైనటువంటి నేనును గురించి శాస్త్రయుక్తంగా తెలిసి ఉండాలి. మీకు ఒక విషయం చెప్తున్నాను. నేను అనేది ఆత్మ. భౌతిక శరీరం ఏర్పడటానికి ఆధారం ఆత్మే. నేను ద్వారానే ఈ మేను ఆవిర్భవిస్తుంది. మేనుకు ఆధారం నేనే. నేను లేకుండా మేను లేదు. మేను రావాలంటే తప్పనిసరిగా నేనుండాలి. అయితే ఈ రెండింటిలో ఏది శాశ్వతం, ఏది తాత్కాలికం, ఏది అశాశ్వతం? నేను అనేది శాశ్వతం, మేను అనేది తాత్కాలికం. నేనులో ఎటువంటి మార్పులు జరగవు, మేనులో మాత్రమే మార్పులు జరుగుతాయి. కాబట్టి మేనుకు నేనుకు మధ్యన ఉన్న అవినాభావ సంబంధాన్ని గురించి తెలుసుకునేటట్లయితే ఆధ్యాత్మిక మార్గం పట్ల చక్కటి అవగాహన కలుగుతుంది. మరొకసారి స్పష్టంగా అవగాహన చేసుకోండి. నేను అంటే ఆత్మ. ఒక దేహానికే పరిమితమైనటువంటి ఆత్మను నేను అంటారు. దాన్ని మరొక రకంగా అహం అని కూడా అంటారు. ఈ అహం అనేది స్వచ్ఛంగా ఉంటుంది. అది సత్యం, నిత్యం, సనాతనం, నిరాకారం, నిరంజనం, నిర్గుణం. అది దశల వారీగా రూపాంతరం చెందుతుంది. ముందు ఘనీభవనం చెందటం ద్వారా ప్రాణశక్తి ఏర్పడుతుంది. ఆ ప్రాణశక్తి రూపాంతరం చెందటం ద్వారా ఆలోచనలు, కోరికలు, ఆశయాలు, సంకల్పాలు వస్తాయి. ఆ కోరికలు, ఆలోచనలు, ఆశయాలు, సంకల్పాలకు అనుగుణంగా ఒక దేహం తయారవుతుంది. ఆ దేహాన్ని మేను అంటారు. కాబట్టి నేనుకు మేనుకు మధ్య ఏముంది? నేనుకు మేనుకు మధ్య జీవభావం ఉంది, జీవుడున్నాడు. జీవభావం సమూలంగా కరిగిపోనంత వరకు
నేను యొక్క ఉనికిని ఎవరు కూడా గ్రహించలేరు. జీవభావం కరిగిపోయిన మరుక్షణమే నేను అనే ఉనికి స్ఫురణకు వస్తుంది. కాబట్టి నేను నుండి మేను రావటం కాదు, నేను యొక్క రూపాంతరంగా జీవుడు ఏర్పడతాడు. ఆ జీవుడికి ప్రతిరూపంగా భౌతిక దేహం తయారవుతుంది. కాబట్టి ఇక్కడ మనం 3 అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి. 1 ఆత్మ, 2 జీవుడు, 3 భౌతిక దేహం. ఆత్మ అనేది ప్రత్యేకంగా ఉంటుంది, వేరుగా ఉంటుంది. అది భౌతిక జగత్తుకు ఆధారమే కానీ దానికి ఎటువంటి ఆధారం ఉండదు. మరి జీవుడి సంగతి ఏమిటి? ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? తల్లిదండ్రుల ద్వారా, అర్ధబీజాల ద్వారా సంయుక్త బీజం ఏర్పడి కారణ శరీరం ఏర్పడి ఆ కారణ శరీరంలో జీవుడు నిక్షిప్తమై ఉంటాడు. అనుకూల పరిస్థితులు ఏర్పడేటట్లయితే ఆ జీవుడు చైతన్యవంతమై తన కోరికలు, సంకల్పాలు నెరవేరటానికి అనుగుణంగా ఎటువంటి శరీరం అవసరమవుతుందో అటువంటి శరీరాన్ని తయారు చేసుకుంటాడు. ఆ శరీరం ఎలా తయారవుతుంది? ఆ శరీరానికి మూలం ఏమిటి, ఆధారం ఏమిటి? పదార్థం. పదార్థమే శరీరానికి ఆధారం. ఈ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? పంచభూతాల ద్వారా వచ్చింది. పంచభూతాలు అంటే ఏమిటి? ఎముకలు, కండరాలు భూమి తత్వం, ద్రవాలన్నీ కూడా జలతత్వం, వేడి అగ్నితత్వం, లోపల అవయవాల్లో ఉన్నటువంటి గాలి అంతా వాయుతత్వం. అవయవాలు స్వేచ్ఛగా కదలటానికి, చలించటానికి అవకాశాన్ని ఇచ్చేటటువంటి ఖాళీ ప్రదేశమే ఆకాశం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇవి దేహంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి, బయటకు వస్తూ ఉంటాయి. ఆహారాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం, అది భూమి తత్వం. నీరు త్రాగుతున్నాం, అది జలతత్వం. సూర్యరశ్మి ద్వారా వేడిని స్వీకరిస్తూ ఉన్నాం, అది అగ్నితత్వం. ముక్కుల ద్వారా గాలి పీలుస్తూ ఉన్నాం, అది వాయుతత్వం. విశ్వం నుండి ప్రాణశక్తిని గ్రహిస్తూ ఉన్నాం, అదే ఆకాశతత్వం. కాబట్టి పంచభూతాలు, ఆ పంచభూతాలకు అనుగుణంగా పంచ జ్ఞానేంద్రియాలు, ఆ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా శరీరం నడిపించబడుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పంచభూతాత్మకమైనటువంటి దేహంలోకి పంచభూతాలు ప్రవేశిస్తూ ఉంటాయి, మరలా బయటకు వస్తూ ఉంటాయి. లోపలకు ఎంత శాతం ప్రవేశిస్తున్నాయో బయటకు కూడా అదే శాతం బయటికి రావాలి. లోపలకు ప్రవేశించడాన్ని సృష్టి అనుకుంటే అవి శరీరంలో జీవన చర్యలు జరగటానికి ఉపయోగపడుతూ ఉంటే దాన్ని స్థితి అంటారు. పనికిరాని మలిన పదార్థాన్ని బయటకు పంపించేటట్లయితే అది లయ అవుతుంది. సృష్టి, స్థితి, లయ. కాబట్టి తీసుకున్నటువంటి పదార్థానికి అనుగుణంగా అంతే మోతాదులో బయటకు విసర్జింపబడకపోతే ఏమవుతుంది? శరీరం విషపూరితమవుతుంది. సృష్టి, స్థితి, లయలు 3 సమాన మోతాదులో, సమాన స్థాయిలో ఉంటే శరీరం ఎలా ఉంటుంది? పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య రహస్యం ఎక్కడుంది? లోపలకు తీసుకునేటటువంటి ఈ పంచభూతాత్మకమైనటువంటి పదార్థం అంతా కూడా శరీరానికి ఉపయోగపడుతూ ఉంటుంది, మిగిలిన పదార్థం బహిష్కరించబడుతూ ఉంటుంది.
ఈ పదార్థం ఏమవుతుంది? విచ్ఛిన్నమవుతుంది, విచ్ఛేదనమవుతుంది. అది జీవశక్తిగా మారుతుంది. జీవశక్తిగా మారి అది జీవన చర్యలకు, దైనందిన కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి పంచభూతాల లోపలకు ప్రవేశించకపోతే శక్తి ఉత్పన్నమయ్యే అవకాశమే లేదు. అయితే ఒక్క విషయం, ఈ పంచభూతాలకు ఆధారం ఏమిటి? భగవంతుడు. అదే అహం, అదే నేను, అదే దేహాత్మ, అదే జీవాత్మ. కాబట్టి పదార్థం ఎప్పుడైతే పంచభూతాలతో కూడి ఉంటుందో, ఆ పంచభూతాలకు ఆధారం నేనైనప్పుడు మానవ జీవితానికి ఆధారం కూడా నేనే కదా. జీవోభావాన్ని కరిగించుకోవాలంటే మార్గం ఏమిటి? నేను అనే దాని గురించి సమూలంగా అవగాహన చేసుకోవాలి. శరీరానికి, జీవుడికి అతీతమైన స్థితికి చేరాలి. అదే ఆత్మస్థితి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మూలాధార చక్రం అనేది అన్నమయ కోశానికి సంబంధించింది. సహస్రార చక్రం అనేది ఆత్మమయ కోశానికి సంబంధించింది. క్రింద అన్నమయ కోశం, పైన ఆత్మమయ కోశం. ఈ మధ్యలో 5 కోశాలు ఉన్నాయి. ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ 4 కోశాలు కూడా పంచభూతాలకు సంబంధించినవి. ప్రాణమయ కోశం జలతత్వం, మనోమయ కోశం అగ్నితత్వం, విజ్ఞానమయ కోశం వాయుతత్వం, ఆనందమయ కోశం ఆకాశతత్వం. అయితే ఈ పంచభూతాల మొత్తం ఏమిటి? భగవంతుడి యొక్క రూపాంతరాలే, భగవంతుడి నుంచి ఏర్పడ్డవి. మీకు మరొకసారి స్పష్టంగా తెలియజేస్తున్నాను. అహం అనేది ఆత్మ. అది సంకల్పాలతో కూడి ఉన్నప్పుడు జీవుడిగా రూపాంతరం చెందుతుంది. జీవుడిగా రూపాంతరం చెందినప్పుడు నేను అనేది నేను ఫలానాగా మారుతుంది. నేనుగా ఉన్నప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. నేను జీవుడితో కలిసినప్పుడు అహంకారంగా మారుతుంది. అహం ప్లస్ ఆకారం = అహంకారం. అహానికి ఆకారానికి మధ్యలో ఏముంది? కోరికలు, సంకల్పాలతో కూడినటువంటి జీవుడు ఉన్నాడు. కాబట్టి భౌతిక దేహాన్ని జాగ్రత్తగా విశ్లేషించండి, పరిశీలించండి. వేదాంత పరంగా దీనిలో 3 భాగాలు ఉన్నాయి. 1 అహం, 2 జీవుడు, 3 పదార్థం. జీవుడి యొక్క ప్రతిరూపమే భౌతిక దేహం. అహం యొక్క రూపాంతరమే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి యొక్క రూపాంతరమే జీవుడు. మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే ఇందులో 4 అంశాలు ఇమిడి ఉన్నాయి. 1 ఆత్మ, 2 ప్రాణశక్తి, 3 కోరికలు, ఆశయాలు, సంకల్పాలతో కూడినటువంటి జీవుడు, 4వది భౌతిక దేహం. క్రింద నుండి పైకి ఈ దేహాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకుంటూ, పరిశీలించుకుంటూ పోతే ఆత్మమయ కోశం అంతా కూడా నేనుకు సంబంధించే ఉంటుంది. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆగ్నేయ చక్రం, సహస్రారం. క్రిందన్నటువంటి 5 చక్రాలు కూడా పంచభూతాత్మకమే. వానితో అనుసంధానమై ఉంటాయి. ఆగ్నేయ చక్రం మాత్రం
కోరికలు, ఆశయాలు, సంకల్పాల నిలయం అవుతుంది. ఆజ్ఞ చక్రాన్ని దాటి పైకి వెళ్ళగలిగితే అక్కడ నేను అనేది ఉంటుంది. కాబట్టి ఆత్మమయ కోశాన్ని నేను అనుకుంటే, చిత్తమయ కోశం నేను ఫలానా అవుతుంది. క్రిందన్నటువంటి 5 కోశాలు కూడా భౌతిక దేహానికి సంబంధించి ఉంటాయి. కాబట్టి భౌతిక దేహం ఆరోగ్యవంతంగా ఉండాలంటే, భౌతిక దేహం స్వచ్ఛంగా ఉండాలంటే, భౌతిక దేహం నిరంతరం సమర్థవంతంగా పనిచేయాలంటే కీలక రహస్యం ఎక్కడుందంటే ఆజ్ఞ చక్రంలో ఉంది, చిత్తమయ కోశంలో ఉంది. చిత్తమయ కోశం అంటే ఏమిటి? కోరికలు, ఆశయాలు, సంకల్పాలు, ప్రణాళికలు, పథకాలు వగైరా వగైరా వగైరా. కాబట్టి పంచభూతాత్మకమైనటువంటి దేహాన్ని నడిపించేది చిత్తమయ కోశంతో కూడినటువంటి ఆజ్ఞ చక్రం. నేను ఫలానా అనేటటువంటి భావన కరిగిపోయిందనుకోండి, అక్కడ నేను అనేది మిగులుతుంది. నేను ఫలానా అనే భావన కరిగిపోతే అక్కడ నేను అనేది మిగులుతుంది. నేను ఫలానా అనేది ఉన్నంత వరకు మనిషికి అహంకారం ఉంటుంది. అహంకారం ఉన్నంత వరకు సొంత ప్రపంచం ఉంటుంది. సొంత ప్రపంచం ఉందంటే మనిషి విశ్వం నుండి వేరవుతాడు. నేను అనే ఉనికి స్ఫురించే ప్రసక్తే లేదు. కాబట్టి దీనిని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే ఆధ్యాత్మిక రహస్యం, జీవిత రహస్యం, యోగ రహస్యం, శరీర రహస్యం మొత్తం తెలిసిపోతాయి. ఇప్పుడు మనం జాగ్రత్తగా మరొకసారి పంచభూతాలను గురించి విశ్లేషించుకుందాం. భూమిలో మిగిలినటువంటి 4 భూతాలు ఉంటాయి. భూమిలో నీరు ఉంటుంది, అగ్ని ఉంటుంది, వాయువు ఉంటుంది, ఆకాశం ఉంటుంది. నీటిలో అగ్ని, వాయువు, ఆకాశాలు మాత్రమే ఉంటాయి. అగ్నిలో వాయువు, ఆకాశాలు మాత్రమే ఉంటాయి. వాయువులో ఆకాశం ఒక్కటే ఉంటుంది. ఆకాశంలో ఇవేవి కూడా ఉండవు. ఆకాశతత్వాన్ని దాటిన తర్వాత మనిషి ఆలోచన పరిధిలోకి వెళ్ళిపోతాడు. ఆలోచన పరిధి ఉండటమే జీవభావం. ఆలోచన పరిధిలో జీవించటమే అహంకారం. అహంకారం ఉన్నంత వరకు సొంత ప్రపంచం ఉంటుంది, జీవిత సమాచారం ఉంటుంది, సమాజ, ప్రపంచ, ప్రకృతి, విశ్వాల సమాచారం కూడా ఉంటుంది. కాబట్టి చిత్తమయ కోశం లేక ఆజ్ఞ చక్రం అనేదే మానవుడిలో ఉన్నటువంటి ప్రత్యేకత. మిగతా జంతువులలో చిత్తమయ కోశం లేదు. మిగతా జంతువులలో ఆజ్ఞ చక్రం లేదు. మిగతా జంతువులలో చిత్తం లేదు. మిగతా జంతువులకి జ్ఞానానికి సంబంధించినటువంటి అవగాహన లేదు. వాటిలో ప్రజ్ఞ పరిమితంగా ఉంటుంది. మానవుడిలో అహంకారం ఉండేటట్లయితే ప్రజ్ఞ కుంచుకుంటుంది. విస్తరించవలసిన ప్రజ్ఞ కుంచుకుంటే ఏమవుతుంది? ప్రజ్ఞ పరిమితంగా ఉంటే అది అజ్ఞానం అవుతుంది, అపరిపక్వత అవుతుంది, అమాయకత్వం అవుతుంది. ప్రజ్ఞ కుంచుకుంటే తెలివి, మేధా సంపత్తి తారాస్థాయికి చేరతాయి. తెలివి, మేధా సంపత్తి తారాస్థాయికి చేరుతూ ఉంటే వ్యక్తిగత, కుటుంబ పరంగా, సమాజ పరంగా, ప్రపంచపరంగా, ప్రకృతి పరంగా, విశ్వపరంగా అనూహ్యంగా సమాచారం లోపలికి వస్తూ ఉంటుంది. నేను, నాది, నాకనేటటువంటి భావన ఉంటుంది. కులం కానీ, మతం కానీ, వర్గం కానీ, ప్రాంతం కానీ, పార్టీ కానీ మనిషిని సమూలంగా బంధించి వేస్తాయి.
ఇది నాది అనే భావన ఉంటుంది. నాది అనుకున్నప్పుడు దాంతో తప్పనిసరిగా బలీయమైనటువంటి మోహబంధాలు ఉంటాయి. ఇవి రెండు ఉన్నప్పుడు నేను ఫలానా అనే భావన ఉంటుంది. నేను ఫలానా అనేది ఒక పేరుతో మొదలవుతుంది. ఆ తదుపరి చదువు కానీ, విజ్ఞానం కానీ, కుటుంబం కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, ఆర్థిక వనరులు కానీ, మిగిలిన జీవిత సమాచారం మొత్తం నేను అనేది నేను ఫలానాగా మారుతుంది. కాబట్టి నేను ఫలానా ప్లస్ నాది ప్లస్ నాకు అనే ఈ మూడు భావాలు మనిషిలో ఉన్నంత వరకు మనిషి ఎలా ఉంటాడు? మనిషి కుంచుకుంటాడు, పరిమితంగా ఉంటాడు, స్వార్థంగా ఉంటాడు, సంకుచితంగా ఉంటాడు. ఎప్పుడైతే నేను ఫలానా అనేది కరిగిపోతుందో అప్పుడు నేను స్వచ్ఛంగా తయారవుతుంది. నేను అనేది స్వచ్ఛంగా తయారవుతుంది. మరొకసారి చెప్తున్నాను, ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం. ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రమాదం. భౌతిక జ్ఞానం కానీ, విద్యా జ్ఞానం కానీ, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం కానీ, మనం చదువుకునేటటువంటి అనంతమైన సమాచారం అంతా కూడా నేను ఫలానా అనేటటువంటి అంశాన్ని బలోపేతం చేస్తాయి. కాబట్టి జ్ఞానం అనేది చాలా ప్రమాదకరమైంది. ఆ జ్ఞానం ద్వారానే జ్ఞాపక శక్తి ఏర్పడుతుంది. ఆ జ్ఞాపక శక్తే మనిషిలో సంస్కారాలను బలోపేతం చేస్తుంది. ఉత్తమ సంస్కారాల ప్రభావం తక్కువగా ఉంటుంది, చెడు సంస్కారాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సంస్కారాలన్నీ బలంగా, లోతుగా, భారంగా ఉపచేతన మనసును కూడా దాటి అంతఃచేతన మనసులోకి వెళ్ళి లోతుగా నిక్షిప్తమవుతాయి. అవి ఎప్పుడైతే నిక్షిప్తమవుతాయో మెదడు యొక్క నాడీ కణజాలం సమూలంగా దెబ్బతింటుంది, బలహీనపడుతుంది. మెదడులో అవయవాలకు సంబంధించినటువంటి కేంద్రాలు మొత్తం కూడా కలుషితమవుతాయి. కేంద్రాలు కలుషితమయ్యాయంటే తదనుగుణమైనటువంటి అవయవాలు కూడా బలహీనపడతాయి, సమర్థవంతంగా పనిచేయవు. మనిషి రుగ్మతలకు లోనవుతాడు. ఎప్పుడైతే మనిషి రుగ్మతలకు గురవుతాడో అతని మనసంతా భౌతిక దేహంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. భౌతిక దేహంతో విడరాని బంధం ఏర్పడుతుంది. భౌతిక శరీరంతో తాదాత్మ్యం జరుగుతుంది. అప్పుడు జీవుడు బలోపేతమవుతాడు. నేను ఫలానా అనేది ఎక్కువగా ఉంటుంది, నాది అనేది ఎక్కువగా ఉంటుంది, నాకు కావాలి అనే కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఆ కోరికల్ని తీర్చుకోవటం కోసం సమాజంలోకి పరిగెత్తుతూ ఉంటారు. సమాజం మీద పంజా విసురుతూ ఉంటారు. సమాచారాన్ని అనూహ్యంగా సేకరిస్తూ ఉంటారు. అది సంస్కారాల మోతాదుని ఇంకా బలీయం చేస్తుంది. కొంచెం ఆలోచించండి, మానవుడు అదృష్టవంతుడా, దురదృష్టవంతుడా? పశువులు కానీ, పక్షులు కానీ, క్రిములు కానీ, కీటకాలు కానీ ఎంతో కొంతమేరకు ఆరోగ్యంగా ఉండటానికి మూల కారణం వాటికి బలమైనటువంటి ఆలోచన శక్తి లేకపోవటం, జ్ఞాపక శక్తి లేకపోవటం, సమాచారాన్ని భద్రపరుచుకునేటటువంటి చిత్తమయ కోశం లేకపోవటం, చిత్తం లేకపోవటం, జ్ఞానానికి సంబంధించినటువంటి సమాచారాన్ని లోపలికి సేకరించే అవకాశం లేకపోవటం. అసలు జీవితానికి ఏం కావాలి? ఆరోగ్యం ఉంటే సరిపోతుంది కదా, ఎక్కువ కాలం జీవించగలిగితే సరిపోతుంది కదా.
మనసు ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది కదా, సంతృప్తిగా జీవితాన్ని కొనసాగించగలిగితే సరిపోతుంది కదా. ఇవేమీ లేకుండా సమాజాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి, ప్రకృతిని గురించి లోతుగా పరిశోధన చేసి సమాచారాన్ని సేకరించుకుంటూ ఉంటే మనసు కలుషితం అవుతుంది. దానికి సంబంధించినటువంటి మెదడు బలహీనపడుతుంది. ఆ మెదడు సమర్థవంతంగా పనిచేయకపోతే శరీరం పూర్తిగా అదుపు తప్పుతుంది. కాబట్టి దీని గురించి మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే సొల్యూషన్ వస్తుంది. ఎలాగా? భూమిలో పంచభూతాలు ఉన్నాయి, నీటిలో 4 ఉన్నాయి, అగ్నిలో 3 ఉన్నాయి, వాయువులో 2 ఉన్నాయి, ఆకాశంలో 1 ఉంది. భూమి స్థూలంగా ఉంటుంది, ఆకాశం సూక్ష్మంగా ఉంటుంది. ఆకాశతత్వం అంటే ఏమిటి? ప్రాణశక్తికి సన్నిహితంగా ఉంటుంది. అటువంటి ప్రాణశక్తి ఏమవుతుంది? ఆలోచన శక్తిగా మారుతుంది. అటువంటి ఆలోచన శక్తి కోరికలు, ఆశయాలను పెంచుతుంది. అటువంటి కోరికలు, ఆశయాలు, సంకల్పాల ద్వారానే భౌతిక దేహం తయారవుతుంది. కాబట్టి భౌతిక దేహం తయారు కావడానికి మూలం ఏంటంటే కోరికలు, ఆశయాలు, సంకల్పాలు కదా. ఆ కోరికలు, ఆశయాలు, సంకల్పాలు ప్రకృతికి అనుగుణంగా ఉంటున్నాయా, విరుద్ధంగా ఉంటున్నాయా? భగవంతుడి యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఉంటున్నాయా, విరుద్ధంగా ఉంటున్నాయా? ఆలోచించండి. భగవంతుడి యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఉంటే శరీరం పూర్తిగా ఆరోగ్యంగా ఉంటుంది. భగవంతుడి యొక్క ఆదేశాలకు భిన్నంగా ఉంటే శరీరం పూర్తిగా కలుషితమవుతుంది. కాబట్టి కోరికలు, ఆశయాలు, సంకల్పాలు తప్పనిసరిగా ఉండాలి. కానీ అవి అహంకారాన్ని కరిగించి వేయాలి, బలోపేతం చేయకూడదు. అహంకారం బలోపేతం అవుతుందంటే మనిషిలో తమోగుణం, రజోగుణం 2 తారాస్థాయిలో ఉంటాయి. అహంకారం కరిగిపోతుందంటే సత్వగుణం ప్రకోపిస్తుంది. సత్వగుణం ప్రకోపించిందంటే మనిషి ఆత్మస్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. నేను ఫలానా అనేది బలహీనపడుతుంది. నేను అనేది అనుభవంలోకి వస్తుంది. దీనికి శాస్త్రయుక్తమైనటువంటి వివరణ ఏమిటంటే, మనం దేహాన్ని పైనుండి క్రింది వరకు జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే, చిత్తమయ కోసం సమూలంగా శుద్ధి అయ్యేటట్లయితే, ఆజ్ఞా చక్రం సమర్థవంతంగా పనిచేసేటట్లయితే, పిట్యూటరీ గ్లాండు శరీర అవయవాన్ని సమర్థవంతంగా నియంత్రించగలిగేటట్లయితే శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది. ఇంద్రియాలు చైతన్యవంతంగా ఉంటాయి. మనసులో తమోగుణం, రజోగుణం కనిష్ట స్థాయిలో ఉంటాయి. బుద్ధికి విచక్షణ ఉంటుంది, విచారణ ఉంటుంది, వివేకం ఉంటుంది, విఘ్నత ఉంటుంది. అది తనను గురించి, సమాజాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి, ప్రకృతి గురించి చక్కగా అవగాహన చేసుకోగలిగి ఉంటుంది. ఆ తదుపరి ఆకాశతత్వం, విశుద్ధ చక్రం, అది ఎప్పుడైతే శుద్ధి అవుతుందో మనిషి భౌతిక శరీరం నుండి వేరవుతాడు. ఎప్పుడైతే మనిషి భౌతిక శరీరం నుండి వేరవుతాడో ఆజ్ఞాచక్రం మొత్తం శుద్ధి అవుతుంది. ఆజ్ఞాచక్రం మొత్తం శుద్ధి అయితే, చిత్తమయ కోశం మొత్తం శుద్ధి అయితే లోపలిక చిత్తు ఉంటుంది కదా. చిత్తు లేనటువంటి చిత్తమే అహంకార రహితమైనటువంటి నేను. ప్రతిరోజు దైనందిన కార్యక్రమాల్లో నేను ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా అనేటటువంటి విషయాన్ని అనేక సార్లు ప్రస్తావిస్తూ ఉంటాం. నేను ఫలానా అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను నుండే వచ్చింది.
నేను ప్లస్ అహంకారం ఈక్వల్ టు నేను ఫలానా. ఈ అహంకారం అనేది సత్యమా, వాస్తవమా, మాయా? అహంకారం అనేది 100% మాయ. ఎందువలన? నీవు సేకరించే సమాచారం మొత్తం కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించింది. చదువుకునే చదువులు మొత్తం కూడా సైన్సు, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి సమాచారమే. భౌతిక జ్ఞానం కానీ, భౌతిక ప్రపంచపు సమాచారం కానీ, నిరంతరం మార్పులు చెందేటటువంటి మిథ్యా జ్ఞానం కానీ, మనిషి తనకు తానుగా కృత్రిమంగా సృష్టించినటువంటి సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం కానీ, ఇదంతా ఏమిటి? ఇదంతా తాత్కాలికం, మాయకు ప్రతిరూపం. అహంకారాన్ని బలోపేతం చేస్తాయి. కాబట్టి ఆ మాయను తొలగించామనుకోండి, జీవుణ్ణి కరిగించామనుకోండి, అహంకారాన్ని పూర్తిగా సమూలంగా నిర్మూలించామనుకోండి, జీవభావం కరిగిపోయిందనుకోండి, శరీరానికి నేనుకు మధ్య అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. ఇప్పుడు నేనుకు శరీరానికి మధ్యలో జీవుడున్నాడు. ఆ జీవుడు అడ్డుగోడగా ఉన్నాడు. ఆ జీవుడికి ఆధారం ఏమిటంటే ఆగ్నేయచక్రం, చిత్తమైకోశం. ఆగ్నేయచక్రం ఎప్పుడైతే బలహీనపడుతుందో జీవుడు బలోపేతం అవుతాడు. ఆగ్నేయచక్రం సమూలంగా శుద్ధి అయితే జీవుడు బలహీనపడతాడు. జీవుడు బలహీనపడితే మనిషి ఆత్మతో లయం చెందుతాడు. మరొక విషయం చెప్తున్నాను, లాస్ట్ అండ్ ఫైనల్. నేను, మేను అనేవి రెండు ఒకటే, వేరు కాదు. నేనే మేను, మేనే నేను. మేను అంతటా ఉన్నది నేనే. అక్కడ అసలు శరీరం లేదు. పంచభూతాలన్నీ కూడా నేను యొక్క రూపాంతరమే కదా. పంచభూతాలను దాటి వెళ్ళగలిగితే ఆ నేనే నీవవుతావు కదా. ఎప్పుడైతే నేను అనే సత్యాన్ని మనం పట్టుకుంటామో అక్కడ మేనుకు ఉనికి లేదు, మేనే నేనుగా మారుతుంది. కాబట్టి నేనును మేనును పొరపాటును కూడా వేరు చేయకూడదు. దేహం పైనుండి క్రింది వరకు మొత్తం కూడా ఆత్మయే, నేనునే, మరి ఇంకేమీ కాదు. ఎప్పుడైతే శరీరమే లేదనే భావన కలుగుతుందో నేను విశ్వంలోకి వ్యాపిస్తుంది, మేను సంపూర్ణ స్వేచ్ఛను పొందుతుంది. మేనుకు సంపూర్ణ స్వేచ్ఛ లభించినప్పుడు దానికి అనంతమైన శక్తి ఉంటుంది. ట్రెమెండస్ హీలింగ్ పవర్ ఉంటుంది. పరిసరాల్లో జరిగేటటువంటి ఎటువంటి మార్పులనైనా ఎదుర్కోగలిగి ఉంటుంది. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోగలుగుతుంది. వాతావరణంలో వచ్చేటటువంటి మార్పుల్ని అధిగమించగలుగుతుంది. ఎందువల్ల? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశతత్వాలను దాటి వెళ్ళింది. అవన్నీ కూడా నేనుకు లోబడి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. నేను అనేది యజమాని, మేను అనేది యజమాని చేతిలో ఉన్నటువంటి పరికరం. ఆ మేనులో ఉన్నవే పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచప్రాణాలు, పంచ ఉపప్రాణాలు, పంచకోశాలు, అన్ని అవయవ వ్యవస్థలు. ఆ తదుపరి ఇతర అవయవాలన్నీ కూడా దానిలోనే ఉంటాయి. వీటితో పాటుగా చిత్తమయ కోశంలో మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 ఉంటాయి.
చిత్తమయ కోశంలో మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 ఉంటాయి. కాబట్టి కనిపించేటటువంటి స్థూల దేహంతో చిత్తమయ కోశానికి అనుబంధమైనటువంటి జీవుడు కలిసి ఉన్నప్పుడు నేను ఫలానా అనే భావన కలుగుతుంది. నేను ఎప్పుడైతే బలోపేతమవుతుందో, అంటే ఆత్మమయ కోశం ఎప్పుడైతే చైతన్యవంతమవుతుందో, క్రింద ఉన్నటువంటి 6 కోశాలు కూడా దాని అధీనంలోకి వస్తాయి. కాబట్టి పంచభూతాలు ప్లస్ చిత్తమయ కోశం ఇవన్నీ కూడా ఆత్మమయ కోశానికి లోబడి ఉంటాయి. అప్పుడు శరీరము, ఇంద్రియాలు, కోశాలు, చక్రాలు, ప్రాణాలు వగైరా మొత్తం కూడా కరిగిపోతాయి. అప్పుడు ఇక శరీరం లేదు, మేను లేదు. నేను అనే దాన్ని నిరూపించాలంటే మేను కావాలి. మేను అనేది ఏర్పడాలంటే నేను కావాలి. కానీ నేను యొక్క ఉనికిని గ్రహించాలంటే మాత్రం మేను అవసరమే. మేనును ఆధేయం అనుకుంటే నేను అనేది ఆధారం అవుతుంది. ఆధేయంలోనే ఆధారం ఉంటుంది. ఆధారం లేకుండా ఆధేయానికి ఉనికి లేదు. ఆధేయాన్ని, ఆధారాన్ని రెంటిని వేరు చేయకూడదు. రెండు వేరు చేస్తే అది ద్వైతం అవుతుంది. రెండు ఒకటి అనుకుంటే అదే ఏకత్వం, అదే అద్వైతం. కాబట్టి శరీరంలో ప్రతి ప్రాంతాన్ని, ప్రతి భాగాన్ని భగవంతుని మయంగా భావించగలగాలి. కాబట్టి యజమాని అంటే ఎవరు? భగవంతుడు. శరీరం కానీ, ఇంద్రియాలు కానీ, మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తం కానీ, అహంకారం కానీ, జీవుడు కానీ, జీవితం కానీ, ఇవన్నీ కూడా ఆ భగవంతుడికి లోబడి ఉంటాయి. అయితే భగవంతుణ్ణి, అవయవాల్ని వేరు చేయకూడదు. అవయవాలను కూడా భగవంతుడిగా భావించగలగాలి. నేను అనేది వేరుగా ఉన్నప్పుడు అక్కడ మరలా ద్వైతం మొదలవుతుంది. అసలు మేనే నేను, నేనే మేను అనుకున్నప్పుడు ద్వైతానికి అవకాశం లేదు. కాబట్టి భూమి భగవంతుడే, నీరు భగవంతుడే, అగ్ని భగవంతుడే, వాయువు భగవంతుడే, ఆకాశం భగవంతుడే, ఇంద్రియాలు భగవంతుడే, పంచప్రాణాలు భగవంతుడే, మనోబుద్ధి, చిత్తం, అహంకారాలు కూడా భగవంతుడే. భగవంతుణ్ణి, శరీరాన్ని వేరు చేయకూడదు. కాబట్టి శరీరమే భగవంతుడు, భగవంతుడే శరీరం. ఈ శరీరం భగవంతుడిగా అనుభవంలోకి వచ్చినప్పుడు విశ్వ శరీరం అవుతుంది. విశ్వ శరీరానికి విశ్వమంతా లోబడి ఉంటుంది. కాబట్టి భౌతిక దేహానికి నేను అనేది యజమాని అయితే, విశ్వ శరీరం విశ్వాత్మక రూపాంతరం చెందుతుంది, పరమాత్మక రూపాంతరం చెందుతుంది. దానికి భౌతిక జగత్ అంతా లోబడి ఉంటుంది. కాబట్టి నీవు నేను కాదు, నీవు పరమాత్మవు, పరబ్రహ్మానివి, సచ్చిదానందానివి, అనంతమైన శుద్ధ చైతన్యానివి. ఇది ఆధ్యాత్మిక రహస్యం, ఇది యోగ రహస్యం, ఇది జీవిత రహస్యం. ఎప్పుడైతే ఒకటే అనే భావన అంతరంగంలో ప్రతిష్ఠించుకొని లౌకిక జీవితంలో భిన్నత్వాన్ని గురించి అవగాహన చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తాము, దైనందిన కార్యక్రమాలకు ఇబ్బంది ఉండదు,
ఆత్మ ప్రయాణానికి ఎటువంటి అవరోధం కూడా ఉండదు. కాబట్టి ఆలోచించండి. నేను ఫలానా, ఆ తర్వాత దేహం. నేను ఫలానా, దేహం. ఈ మూడింటిలో నేను ఫలానా అనేది మార్పులు చెందుతుంది. దానికి అనుగుణంగా దేహంలో కూడా మార్పులు జరుగుతాయి. కానీ నేనులో మాత్రం ఎటువంటి మార్పులు జరగవు. నేను అనేదాన్ని దేహం నుండి భౌతికంగా వేరు చేయలేం, కానీ భావపరంగా వేరు చేయొచ్చు. అంతరంగంలో నేను అనేదాన్ని ప్రతిష్ఠించుకొని భౌతిక జీవితంలో తప్పనిసరిగా నేను ఫలానాగా వ్యవహరిస్తూ ఉండాలి. అంతరంగాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు లౌకిక జీవితంలో దైనందిన కార్యక్రమాన్ని కొనసాగించడం వల్ల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడవు. కాబట్టి లౌక్యం ఉండాలి, అంతరంగం రెండు ఉండాలి. అంతరంగంలో అద్వైతం ఉండాలి, ఆచరణకు తప్పనిసరిగా ద్వైతం కావాలి. అంతా భగవంతుడైనప్పుడు బయటది కూడా భగవంతుడే కదా. భగవంతుడు సాధన చెయ్యడు కదా. సాధన చేస్తే అతడు భగవంతుడు ఎలా అవుతాడు? సరిచెయ్యడు కదా. సరిచేస్తే భగవంతుడు ఎలా అవుతాడు? అంతా భగవంతుడైనప్పుడు మార్చవలసిన అవసరం లేదు కదా. మారుస్తూ ఉంటే ఏమవుతుంది? కర్మబంధం ఏర్పడుతుంది. అయితే ఆఖరిగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, స్థితిని మార్చుకునే దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాలి. కోట్లాది మందిలో కొద్ది మందికి మాత్రమే ఇటువంటి అనుభూతి కలుగుతుంది, అనుభవం వస్తుంది. అనుభవం వచ్చినటువంటి వాళ్ళు, అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళని తప్పనిసరిగా జాగృతం చేయాలి, వాళ్ళని మేలుకొలపాలి, వాళ్ళని తప్పనిసరిగా చైతన్యపరచాలి. కాబట్టి తెలిసిన వ్యక్తులు తెలియని వ్యక్తులకు తెలియజేయటం తమ కనీస ధర్మం మరియు కర్తవ్యం, బాధ్యత కూడా. అలా తెలియజేయటం ద్వారా ఎటువంటి కర్మఫలం అంటదు. కాబట్టి బిడ్డలారా, జీవిత సత్యం తెలుసుకోండి, జీవితాన్ని కళాత్మకంగా కొనసాగించండి. అదే గురూజీ మీ నుండి కోరుకునే గురుదక్షిణ. ఓకే. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.